హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్లో చూసి ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, అక్క వెడ్డింగ్ రిలేటెడ్ శారీస్ కలెక్షన్ అండ్ నా అవుట్ఫిట్ కలెక్షన్ అయితే డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో లేటెస్ట్గా అక్క వెడ్డింగ్ రిలేటెడ్ సిరీస్ అన్నీ వచ్చాయి కదా, ఎట్ లాస్ట్ ఇది ఫైనల్ వీడియో. అలానే వెడ్డింగ్ సీజన్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సో దట్ మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి, ఏమన్నా ఐడియాస్ తెలియకపోయినా మా అవుట్ఫిట్స్లో మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియోని ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ అలానే వీడియో చూస్తూ మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేసేయండి, ఐ విల్ రిప్లై. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే అక్క అవుట్ఫిట్స్ చూసేద్దాం. ఇవన్నీ ఇలా అయితే జిప్ కవర్స్లో పెట్టుకున్నాము. షెల్ఫ్లో ప్లేస్ ఏవైతుంది అండ్ ఏ పేర్కి ఆ పేరు క్లియర్గా ఉంటుంది కదా. సో స్టార్టింగ్ విత్ ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్. ఎంగేజ్మెంట్ 2 అవుట్ఫిట్స్లో ఫస్ట్ది హాఫ్ శారీ అనుకుంది, హైదరాబాద్లోనే చూసాము. డైరెక్ట్గా హాఫ్ శారీస్ అయితే ఏది సెట్ అవ్వలేదు, అందుకని శారీ తీసుకొని కుట్టిద్దాం అనుకుంది. ఇంకా లెహంగా ఉంది కదా, ఇది వచ్చేసి శారీ మొత్తం క్లాత్, ఇంకా సిమెంట్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది, మెరూన్ టైప్ ఉంది బార్డర్ అయితే. శారీ అంతా లెహంగాకే పెట్టించేసాము గేరా ఉండడానికి. ఇంకా బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ సెట్ చేసుకున్నాము. శారీలో పీస్ అయితే యూస్ చేయరు, స్టిచ్చింగ్ ఎందుకంటే వర్క్ చేయించుకుంటాం కదా స్టాండర్డ్గా ఉండడానికి. ఇంకా బార్డర్ కరెక్ట్ మ్యాచ్ కలర్ అయితే తీసుకొని స్టిచ్ చేశారు. ఇంకా స్టిచ్చింగ్ అంతా ఒక 3 months నుండి స్టార్ట్ చేస్తే అక్కడికి అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. అన్నిటికీ కస్టమైజ్డ్ డిజైన్స్ అంటూ ఏం లేవు, ఎక్కువ ఓవర్గా ఉండకూడదు అండ్ లుక్ బాగుండాలని చెప్తుంది టైలర్కి. అకేషన్ చెప్తే వాళ్ళకి దానికి తగ్గట్టు స్టిచ్ చేసేస్తారు. ఎవరైనా ఏలూరు పీపుల్ ఉంటే కావాలనుకుంటే షాప్ అడ్రస్ మెన్షన్ చేస్తాను, నీడ్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. అండ్ ఈ హ్యాండ్స్ పార్ట్కి అయితే చాలా బాగా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ది కూడా అలాగా సెల్ఫ్ డిజైన్లా పెట్టేస్తారు కదా. ఇంకా నెక్స్ట్ ఓనీ వచ్చేసి 2 కాంబినేషన్ అయితే రెడీమేడ్ దొరకడం కష్టం కదా, సో వైట్ ఓనీ అయితే తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ 2 షేడ్స్ అయితే డై చేపించింది. మన ఛానల్లో ఈ డై వీడియో సపరేట్గా ఉంది, ఇంకొకసారి కావాలంటే చెక్ చేసేయండి. ఫైనల్గా అవుట్ఫిట్స్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయో కూడా స్క్రీన్ పైన పిక్ షేర్ చేస్తాను చూడండి. ఇంకా ఓనీ వచ్చేసి 2.5 meters అయితే క్లాత్ తీసుకున్నాము. సో మ్యాచింగ్ లేస్ అయితే వేపించుకోవాలి. టోటల్గా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే మొత్తం స్క్రాచ్ నుండి చేసుకున్నాము. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి సారీ, ఇంకా మమ్మీ వాళ్ళు డైరెక్ట్గా సౌత్ ఇండియాలో తీసుకున్నారు, అరౌండ్ 6,000 అలా పడినట్టుంది. అండ్ హైలైటెడ్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. అండ్ వ్లాగ్ అప్పుడు కూడా బ్లౌజ్ డీటెయిల్స్ అడిగారు. ఇంకా గోల్డ్ మీద బ్లూ డిజైన్ ఉంది కాబట్టి ఇంకా బ్లూ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ చేశారు. బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం మగ్గం వర్క్ చేశారు. అండ్ హ్యాండ్స్కి లైన్ లాగా పెట్టించుకుంది. ఇలాంటి లుక్ అక్క ప్రీవియస్ వాటికి స్టిచ్ చేయించుకుంది, సో అది బాగుందని చెప్పేసి హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టించింది. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే వేస్తారు కదా వన్ సైడ్. అండ్ హియర్ ఈస్ ద పిక్చర్. కమింగ్ టు ద వెడ్డింగ్ ఈవెంట్స్, ఫస్ట్ అయితే పెళ్లి కూతురు చేసినప్పుడు శారీ. ఇంకా ఇప్పుడు సెల్ఫ్ డిజైన్లో బ్రైట్ కలర్స్ చూస్ చేసుకుంటున్నారు కదా బ్రైడ్స్ అందరూ, అలా రెడ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇన్స్టా పేజ్లో తీసుకుంది. రెడ్ మీద గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట మొత్తం. పేజ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండర్ 2,000 అలా పడింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించుకుంది. మోస్ట్లీ పర్టికులర్గా ఈ డిజైన్ కావాలి అన్నట్టు ఏం చెప్పలేదు, లుక్ వైజ్ బాగుండాలి గ్రాండ్గా ఉండాలని చెప్పేది, దానికి తగ్గట్టు స్టిచ్ చేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో పార్ట్ అయితే ఇలా వర్క్ చేశారు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అన్ని బ్లౌజ్కి చేస్తారు కదా మగ్గం వర్క్, ఇంకా దీనికి కూడా అలానే చేశారు. ఇంకా అలా చేస్తేనే బాగుంటుంది కూడా వర్క్ చేయించుకున్నవన్నీ బ్లౌజెస్కి. నెక్స్ట్ వచ్చేసి హల్దీ అవుట్ఫిట్. అయిపోయాక వీడియో తీసా కాబట్టి కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది క్లాత్లో. హల్దీకి అందరం ఎల్లో వేసుకుంటామని అక్క వైట్ అనుకుంది. ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపించాము. దీని ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో ఉంది, ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ రఫల్ హ్యాండ్స్ పెట్టించుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ అవుట్ఫిట్. ఇది వచ్చేసి మింత్రాలో ఆర్డర్ చేసాము, 1,800 చేంజ్ పడింది. స్టిచ్డ్ లెహంగా వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాలి. మెయిన్ అట్రాక్షన్ ఈ సైడ్ ఫ్లేవర్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సెకండ్ టైం స్టిచ్ చేశారు, ఫస్ట్ది రాంగ్గా చేసినందుకు. ఇంకా దుపట్టా క్లాత్ అయితే ఇచ్చాము దానికోసం. ఇది మాత్రం ప్లెయిన్ ఎందుకు అనుకున్నామంటే, అండ్ మాకు ఒక ఐడియా ఉంది ఫ్లేవర్ది పెడదామని, అదైతే ఫోటోలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రధానం శారీ. ఇది కూడా ఇన్స్టా పేజ్లోనే పర్చేస్ చేసింది, దాని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ వచ్చేసి 2,000 అలా పడింది. అండ్ బ్లౌజ్కి కూడా సింపుల్ మగ్గం వర్క్ చేపించుకుంది. మెయిన్ ఈ శారీస్ కన్నీ బ్లౌజ్ వల్లే లుక్ వస్తుంది కదా, అంటే కాంట్రాస్ట్ వల్ల. అండ్ కాస్ట్ కూడా శారీ కంటే బ్లౌజ్కే ఎక్కువ పెట్టాలి, మగ్గం వర్క్ కాబట్టి మినిమం 3K నుండి స్టార్ట్ అవుతాయి.
మోస్ట్లీ అక్క బడ్జెట్ ఫ్రెండ్లీ శారీసే సెలెక్ట్ చేసుకుంది. ఇంకా శారీస్లో అయినా సేవ్ అవుతాయి కదా. తర్వాత వెడ్డింగ్ శారీస్. ఫస్ట్ అయితే పట్టు చీర, ఇది సౌత్ ఇండియాలోనే తీసుకున్నారు. ఇంకా రేర్ కలర్ తీసుకుంది, స్కై బ్లూ కలర్, అండ్ దానిలో గోల్డ్ షేడ్లా కనిపిస్తుంది మనకి లైటింగ్కి. కాస్ట్ వచ్చేసి 30K అలా చెప్పారు, కానీ ఆఫర్లో 10,000 అలా తగ్గింది. అండ్ దీనిలో కూడా హైలైటెడ్ పార్ట్ వచ్చేసి ఓన్లీ బ్లౌజే. ఎక్కువ కాస్ట్ పెట్టి శారీ తీసుకున్నా దీనిలో బ్లౌజ్ పీస్ కూడా యూస్ చేయలేదు వీళ్ళు. అండ్ వర్క్ కూడా గ్యాప్ లేకుండా మగ్గం వర్క్ మొత్తం చేశారు. ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి నేమ్స్తో పెడతానని చెప్పారు, కానీ కొంచెం చిన్న సైజ్ పెడితే బాగుండేది అనిపించింది. ఎనీవే క్రియేటివ్గా వాళ్ళిద్దరి లెటర్స్తో అయితే పెట్టారు. సెకండ్ వన్ వచ్చేసి తలంబ్రాల శారీ. ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, అక్క కూడా గోల్డ్ కలర్ తీసుకుంటానంది. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నారు. ఈ 2 శారీస్ వరకు పసుపు కొట్టాక తీసుకున్నారు, మెయిన్ కాబట్టి. ఇంకా శారీ బార్డర్ అయితే రెడ్ వచ్చింది, అండ్ గోల్డ్కి రెడ్ బ్లౌజ్ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంక ఈ 2 శారీస్ బ్లౌజ్ వర్క్ అయితే వెడ్డింగ్ బిఫోర్ 1 వీక్ ఇచ్చారు స్టిచ్ చేసి. మాకు కూడా ఎక్కువ టైం లేదు ఇవ్వడానికి. పట్టు శారీ బ్లౌజ్కి టోటల్గా వర్క్ చేశారు కదా, దీనికి హ్యాండ్స్ వరకు ఫుల్గా చేసి ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓన్లీ నెక్ పార్ట్ వరకు చేశారు. వితౌట్ ఎనీ కస్టమైజేషన్ చాలా బాగా వర్క్ చేసి స్టిచ్ చేశారు. హ్యాంగింగ్స్ వచ్చేసి మెయిన్ శారీస్కి అయితే వాళ్ళే వేశారు, రిమైనింగ్ బ్లౌజెస్కి మేము సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి వ్రతంకి కట్టుకుంది. ఎల్లో వైలెట్ మంచి కాంబినేషన్ కదా. అక్క శారీస్ అన్ని నాట్ వెంట్ విత్ హెవీ వర్క్ అండ్ ఆల్, క్లాస్గా మంచి డిజైన్స్లో తీసుకుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఆల్వేస్ గో విత్ కాంట్రాస్ట్ కలర్ ఓన్లీ. ఇంకా వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇంకా నెక్ పార్ట్ వరకు మగ్గం వర్క్ చేశారు. ఇంకా రిమైనింగ్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా వేశారు. హ్యాండ్స్కి కూడా ట్రెడిషనల్గా శారీ బార్డరే పెట్టించుకుంది. ఎల్బో పార్ట్కి మాత్రం సేమ్ నెక్ డిజైన్ లా చేశారు. హ్యాంగింగ్స్ ఇందాక సపరేట్ గా కొన్ని అటాచ్ చేసామన్నా కదా, అలా సింపుల్ గా అయితే తీసుకున్నాము. నెక్స్ట్ రిసెప్షన్ అవుట్ఫిట్ వచ్చేసి లెహంగా వేసుకుంది. ఇంకా హైదరాబాద్ లో షీ నీడ్స్ లో తీసుకుంది. రెడీమేడ్ లెహంగానే బ్లౌజ్ వరకు స్టిచ్ చేపించింది. 5,000 అలా పడినట్టుంది. లెహంగా ఆల్మోస్ట్ రిసెప్షన్స్ కి ఇలాంటివే వేసుకుంటున్నారు కదా అని ఇన్ డీటెయిల్ గా చూపించలేదు, అందుకని క్లిప్ ఒకటే యాడ్ చేస్తున్నా. అలా అక్క వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్ని చూపించాను. జిప్ కవర్ లో పెట్టుకున్నాం కదా సపరేట్ గా, ఇంకా అవన్నీ కలిపి స్టోరేజ్ బ్యాగ్ లో అయితే పెట్టాము. ఇంక ఈ స్టోరేజ్ బ్యాగ్స్ అన్ని అమెజాన్లో ఆర్డర్ చేసింది అక్క, బాగా హెల్ప్ అయ్యాయి ఇలా శారీస్ అన్ని పెట్టుకోవడానికి. నెక్స్ట్ అయితే నా అవుట్ఫిట్ కలెక్షన్ చూసేయండి. బ్రైట్ సిస్టర్ అంటే దేనిలో తగ్గకూడదు కదా అని చెప్పేసి ఈవెంట్స్కి అన్నీ తీసుకున్నాను. ఇంకా అండ్ ఒక 3 అవుట్ఫిట్స్ వచ్చేసి ఒకే షాప్లో ఎట్ ఏ టైం కొనేసాము. ఇంకా నావైతే డ్రెస్సెస్తో పాటు వచ్చేసే బ్యాగ్స్. మెటీరియల్ కొని స్టిచ్ చేయించడం బెటరా ఆర్ రెడీమేడ్ డ్రెస్ కొనడం బెటరా అని అడిగితే రెడీమేడే బెస్ట్ అంటాను. ఎందుకంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో మనకి కావాల్సిన కస్టమైజేషన్ అయితే ఉంటుంది, కానీ మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్కి అయ్యే కాస్ట్తో 2 డ్రెస్సెస్ కొనేసుకోవచ్చు అనిపించింది ఈ ఫస్ట్ అక్క ఎంగేజ్మెంట్కి నా అవుట్ఫిట్ చూశాక. దీని డీటెయిల్స్ వచ్చేసి లెహంగా అండ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ కుట్టించుకున్నాను. ఫ్లోరల్ ప్రింట్ ఆర్గన్జా క్లాత్ టోటల్ 7 మీటర్స్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ 350 పడింది. అండ్ నెక్స్ట్ ఓని కావాల్సిన కలర్ దొరకలేదు, వైట్ తీసుకుని డై చేపించి లేస్ వేపించాను. ఇంకా నాకు అవుట్ఫిట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 5,000 అయ్యింది. అదే 5,000తో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను వేరే ఈవెంట్స్కి. దానిలో ఒకటి హల్దీ అవుట్ఫిట్. ఇందాక 3 అవుట్ఫిట్స్ అన్నా కదా, అన్ని హైదరాబాద్లో షీ నీడ్స్ చందనగర్ బ్రాంచ్లో తీసుకున్నాను. ఎల్లో కలర్ కోసం వెతికితే చివరికి మోడల్ దొరికింది. మిడ్డీ అండ్ టాప్ లాగా. మోడల్ బాగుంది కదా అని తీసుకున్నాను. అరౌండ్ 2,500 అలా పడింది. టాప్ అయితే ఆల్టరేషన్ చేయించుకున్నాను. తర్వాత స్టార్టింగ్ సైజ్ M నుండి ఉన్నాయి, అండ్ ఇది వచ్చేసి XL సైజ్, ఇంకా నా సైజ్కి అయితే ఫిట్ చేయించుకున్నాను. అండ్ దుప్పటా వచ్చేసి నెట్ క్లాత్ నెక్కి వేసుకునేలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెహందీ కమ్ సంగీత్ అవుట్ఫిట్. నైట్ టైం ఉంటుంది కదా అని దానికి మ్యాచ్ చేయాలా తీసుకున్నాను. పర్పుల్ కలర్ మొత్తం చెమ్కి డిజైన్తో వచ్చింది. లెహంగా అయితే వెయిటే ఉంటుంది. అండ్ ఇది కూడా షీ నీడ్స్లోనే తీసుకున్నాను. అండ్ ఇందాక అవుట్ఫిట్ కాస్టే పడింది. అండ్ దుప్పటా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి అక్క పెళ్లి కూతురు ఈవెంట్ అప్పటికి తీసుకున్నాను, బట్ సమ్ రీజన్స్ వల్ల ప్రధానం అప్పుడు వేసుకున్నాను. ఇది అక్క ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేసింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ హాఫ్ శారీ. ఫుల్లీ స్టిచ్డ్ అనమాట, కాస్ట్ కూడా తక్కువే. ఇంకా బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఓని ఆవుల్ పెయింటింగ్తో వస్తుంది. తర్వాత అక్క వెడ్డింగ్కి శారీ తీసుకున్నాను. ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నా. 10Kది ఆఫర్లో 5,000కి వచ్చింది. స్కై బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్. బ్లౌజ్ మంచి హెవీగా స్టిచ్ చేశారు టైలర్. ఇంకా పెళ్ళికూతురి సిస్టర్ హైలైట్ అవ్వాలి కదా అని బాగా చేశారు. అబ్జర్వ్ చేసి ఉంటే అక్క వెడ్డింగ్ శారీస్లో సెకండ్ వన్కి సిమిలర్గా ఉంటుంది. ఇంకా వెయిట్ కూడా బాగానే ఉంది. హెవీ వర్క్వి వేయం కదా, అందుకే అలా అనిపించింది నాకు. నెక్స్ట్ అక్క రిసెప్షన్కి నా అవుట్ఫిట్ లెహంగా అయితే తీసుకున్నాను. ఇది అక్క ఇన్స్టా పేజ్ నుండి ఆర్డర్ చేసింది. ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా విత్ బ్లౌజ్ అండ్ ఓనీ. మొత్తం సెల్ఫ్ కలర్. కాస్ట్ వచ్చేసి 1,500 లోపే పడింది. అండ్ ఈ బ్లౌజ్ మనం శారీ మీద కూడా ట్రై చేయొచ్చు. మొత్తం ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
రిసెప్షన్ అయిన నెక్స్ట్ డేనే నా బర్త్డే. ఆ అవుట్ఫిట్ కూడా ఇంకా షీ నీడ్స్‌లోనే తీసుకున్నాను. టాప్ మొత్తం ఫుల్లీ స్టోన్ వర్క్ ఫ్రంట్ పార్ట్ అంతా. అండ్ దీనికి సిల్క్ లెహెంగా మీద ఫ్లవర్స్‌తో ప్రింట్ వచ్చింది. అండ్ ఈ లెహెంగాకి కూడా వేరే బ్లౌజ్‌తో పేరప్ చేసి హాఫ్ శారీలా వేసుకోవచ్చు. అండ్ దుప్పటా వచ్చేసి మోడల్‌గా వచ్చింది రఫుల్ డిజైన్‌తో. అలా అన్ని ఈవెంట్స్‌కి నా అవుట్ఫిట్స్ అయితే ఇలా తీసుకున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతది అనుకుంటున్నాను. అండ్ కొంతమందికైనా యూజ్ అవ్వచ్చని అన్నీ చూపించాను. అక్క వెడ్డింగ్ సిరీస్ అయితే ఈ వీడియోతో ఎండ్ అవుతుంది. అండ్ అక్క వెడ్డింగ్ వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎవరైనా మిస్ అయితే ఆర్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.